నమస్కారం ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది OPPO F21 Pro వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. OPPO F21 సిరీస్ ని OPPO ఏప్రిల్ 12వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తుంది. నేను దానికంటే ముందు అన్బాక్సింగ్ చేస్తున్నా. ప్రైజెస్ అయితే ప్రెజెంట్ అయితే నాకు తెలియదు. దీని ప్రైస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. F సిరీస్ కాబట్టి మీకు కొద్ది ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ స్పెసిఫికేషన్ చూడొచ్చు. వీడియోలో కూడా నేను స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడతాను. ఇంకా మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే OPPO F21 Pro ది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇది 8GB RAM 128GB మోడల్ అండ్ కలర్ వచ్చేసరికి సన్సెట్ ఆరెంజ్ కలర్. ఈ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఫోమ్ అయితే మనకి మొత్తం కంప్లీట్గా కవర్లో ప్యాక్ చేసి అయితే పంపిస్తుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. డబల్ లేయర్ బాగుంటుంది. అండ్ బాక్స్ లోపల ఫస్ట్ కేసు ఉన్నట్లుంది. దీనిలో కేసు, సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ బాక్స్ ఫస్ట్ మనకు ఉన్నాయి. అండ్ ఇది కేసు అయితే కేసు క్లియర్ కేసుతో వస్తుంది. కేసు క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ ఫోన్. ఇక్కడ చూడొచ్చు మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫీల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది ఫోన్ లుక్ వైజ్ అయితే. ఆరెంజ్ కలర్. ఫోన్ పక్క పెట్టేద్దాం. మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్ లో ఇంకేమున్నాయో. నెక్స్ట్ చార్జర్ అయితే ఉంది. అండ్ సూపర్ హుక్ చార్జర్. ఇది చిన్నగా ఉంది సూపర్ హుక్ చార్జర్. 33W చార్జర్. ఇది రాసరికి మనకి 33W సూపర్ హుక్ చార్జర్. ఇది వచ్చేసరికి టైప్ A to టైప్ C కేబుల్. ఇవి బాక్స్ కంటెంట్స్ OPPO F21 Pro వి. ఫోన్ ఫిజికల్ వరకు చూస్తే మాత్రం మీకు బాటమ్ లో సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. టైప్ C పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఫోన్ లో అయితే ఉంది. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. ఒక మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డు పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనిలో స్క్రీన్ గార్డ్ మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ కేస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ డిజైన్ అయితే చాలా యూనిక్ ఉంది. చాలా కొత్తగా ఉంది. ఇది మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఇది ఇండస్ట్రీ ఫస్ట్ ఫైబర్ గ్లాస్ లెదర్ డిజైన్. సన్సెట్ ఆరెంజ్ కలర్. ఇది టెక్స్చర్ కూడా మనకి గ్రెయిన్ టెక్స్చర్ ఉంటుంది. టచ్ చేసినప్పుడు మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకో కలర్ కూడా ఉంటుంది. కాస్మిక్ బ్లాక్ కలర్లో కూడా వస్తుంది ఇది మీకు. కానీ ఆరెంజ్ కలర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ఈ ఫైబర్ గ్లాస్ లెదర్ థిన్ ఉంటుంది అండ్ మోర్ డ్యూరబుల్ అంటున్నారు. అంటే మనకి నార్మల్ లెదర్తో కంపేర్ చేస్తే ఇది మీకు ఎక్కువ కాలం అయితే వస్తుంది. అండ్ ఇది ఫోన్ కూడా మనకి చాలా స్లిమ్ అయితే ఉంది. 7.54mm థిన్ అయితే ఉంది. అండ్ వెయిట్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంది. 175 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిజైన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి డిజైన్లో బాగా ఇంప్రెస్ చేసేది మనల్ని ఇక్కడ మనకి బ్రీతింగ్ లైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మైక్రోస్కోప్ కెమెరా చుట్టూ ఇది మీకు లైట్ అయితే ఏర్పాటు చేస్తారు. దీని పేరు ఆర్బిట్ లైట్. ఇది మీకు పవర్ ఆన్ చేస్తున్నప్పుడు స్లోగా బ్రీతింగ్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీకు కంటిన్యూస్గా లైట్ మనకి వెలుగుతూనే ఉంటుంది. ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఏమైనా మెసేజ్ నోటిఫికేషన్ వచ్చి మనం రీడ్ చేయం కదా, అట్లాంటప్పుడు స్లోగా బ్రీత్ అవుతూ ఉంటుంది. మీరు గేమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక్కసారి ఇలా బ్రీత్ అయ్యి ఆగిపోతుంది. సో ఇట్లా ఇదైతే ఉపయోగపడుతుంది. డిఫరెంట్ మీరు చేసే పనులు బట్టి దీనికి కూడా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మీరు ఇవన్నీ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.4" AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది. సన్లైట్ విజిబిలిటీ కూడా డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే మీద డైరెక్ట్ సన్లైట్ బాగానే కనిపిస్తుంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో కూడా చూడొచ్చు. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. డాల్బీ అట్మాస్ అయితే ఏముండదు. స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. సింగిల్ స్పీకర్ ఉంది బాటమ్ లో. స్టీరియో స్పీకర్స్ ఇచ్చిండు బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్ లో 33W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఫుల్ వర్కింగ్ ఈజీగా అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అది. సో ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఒక 33W ఛార్జర్ దగ్గర మీకు 1 hour టైం తీసుకుంటుంది ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ వీళ్ళు నాకు 6GB మోడల్ తీసుకున్నారు. 8GB RAM 128GBతో తీసుకొని వస్తారు. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. 5GB వరకు ఇంకా మీరు ఎక్స్ట్రా ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఒక 13GB ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి ఇన్బిల్ట్ మీకు 128GB వస్తుంది. దానిలో మీకు 105, 106GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మైక్రో SD కార్డ్ పెట్టి మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. USB OTG సపోర్ట్ కూడా ఉంటుంది. పెన్ డ్రైవ్స్ ఇట్లాంటి మీరు కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 MP మైక్రోస్కోప్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో
కొత్తది మైక్రోస్కోప్ కెమెరా మీరు 15x అండ్ 30x ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంత క్లోజ్ అయితే మీరు ఒక ఆబ్జెక్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. మీరు నార్మల్గా ఏదైనా థ్రెడ్ ఉంది, ఇప్పుడు టీ షర్ట్ మీద మీకు దాని టెక్స్చర్ చూడాలనుకున్నా కానీ మైక్రోస్కోప్ వ్యూలోకి వెళ్తే మీకు ఆ టెక్స్చర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మైక్రోస్కోప్ కెమెరాతో తీసినవి. ఇవి నార్మల్, ఇది వచ్చేసరికి మైక్రోస్కోప్ వ్యూ. ఇట్లా మీకు చాలా మంచి ఫొటోస్ అయితే మీరు మైక్రోస్కోప్ కెమెరా ఇష్యూస్ అయితే తీయొచ్చు. క్వాలిటీ కూడా బాగుంటుంది. 2 మెగాపిక్సెల్ అయినా కానీ మీకు క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు నార్మల్ ఫొటోస్ తీస్తే బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే పోర్ట్రేట్లో మీకు ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా లైట్స్ ఇట్లాంటివి ఉంటే మీకు మెరవడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వీడియో ఉండదు, ఓన్లీ ఫోటోలోనే ఈ ఎఫెక్ట్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్. ఫ్రంట్ కెమెరా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోటో డిపార్ట్మెంట్లో ఉంటుంది, వీడియో డిపార్ట్మెంట్లో అయితే ఉండదు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా HDR ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీకు నార్మల్ ఫోటోకి HDR ఫోటోకి చాలా క్లియర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ రెండు కెమెరాస్ మీకు మెయిన్ బ్యాక్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో మీరు మాక్సిమం 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మాక్సిమం 1080p వరకే ఉంటుంది. ప్రాసెసర్ మీకు 4K అయితే నేనే ఫోన్లో చూడలేదు, అది మాక్సిమం 1080p వరకే అనుకుంటా. ఇది స్లో మోషన్ కూడా ఉంది, ఎగ్జాక్ట్ ఎంత FPS వీళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. 4G ప్రాసెసర్, 5G సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇది మీకు నార్మల్ చాలా ఫోన్స్లో మనం చూస్తాం. ఇది బడ్జెట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6 సిరీస్ ప్రాసెసర్. అండ్ ఇది మీకు హెవీ గేమింగ్ అయితే మీరు ఆడలేరు, మీడియం వర్క్ ఆడవచ్చు. BGMI మీకు స్మూత్ అండ్ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ అల్ట్రా కూడా ఉండదు. సో మీకు జనరల్ యూస్కి అయితే ప్రాసెసర్ బాగానే ఉంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో UI గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 మీద రన్ అవుతుంది, కలర్ వైస్ 12.1 మీద రన్ అవుతుంది. కలర్ వైస్ ఫీచర్స్ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. దీనిలో మీకు పేజ్ లేఅవుట్స్ కానీ ఇంటరాక్షన్స్ కానీ మొత్తం రీవ్యాంప్ చేశారు, ఎక్కువ స్పేషియస్గా ఉంటుంది. అండ్ గెక్షర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. 20 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మీకు చేయి పెట్టేసి స్వైప్ అప్ చేస్తే కాల్ వస్తున్నప్పుడు కాల్ ఆన్సర్ చేస్తుంది, స్వైప్ డౌన్ చేస్తే కాల్ మ్యూట్ చేస్తుంది. అండ్ హ్యాండ్స్ ఎట్లా అప్ అంటే మీకు స్క్రోల్ అవుతుంది, హ్యాండ్ డౌన్ అంటే కిందకి స్క్రోల్ అవుతుంది. సో అప్ అండ్ డౌన్ స్క్రోల్ కూడా మీరు చేయొచ్చు. ఏ గెక్షర్స్ మీకు అలవాటు అవ్వాలి, ఫస్ట్ మీకు కొద్దిగా మీరు ఎక్కువ వాడరు వీటిని, కానీ ఈ గెక్షర్స్ అయితే బాగున్నాయి వాడేటప్పుడు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ నోటిఫికేషన్ హైడ్, అంటే మీరు కాకుండా ఎవరైనా మీ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి కనిపించదు, అది హైడ్ చేస్తుంది. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నార్మల్ కస్టమర్ కాబట్టి మిగతా అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్స్ హైడ్ చేసుకోవచ్చు, యాప్స్ లాక్ చేసుకోవచ్చు, 2 యాప్స్ డ్యూయల్ యాప్స్ యూస్ చేయొచ్చు, ప్రైవేట్ సేఫ్ ఉంటుంది. ఇట్లా మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకైతే అనిపిస్తుంది. గూగుల్ డైలర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ మిగతా సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ మ్యాగ్నటోమీటర్ అన్నీ ఉన్నాయి. అన్ని సెన్సార్స్ మీకు బాగానే వర్క్ అవుతున్నాయి. ఇది ఓవరాల్గా OPPO F21 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే చాలా బాగుంది, ఫోన్ది యూనిక్ ఉంది. మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే అదొకటి నాకు బాగా నచ్చింది, డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ మైక్రోస్కోప్ కెమెరా ఇవి కొద్దిగా కొత్తగా అనిపించినాయి నాకు. అండ్ ప్రైస్ అయితే దీనిది ఎక్కువ అయితే పెడతారు, F సిరీస్ కాబట్టి. ఎగ్జాక్ట్ ప్రైస్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా OPPO F21 Pro 4G అన్బాక్సింగ్ వీడియో. లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.